బాస్ చూడండి. హాయ్ మ్యామ్. హాయ్. బిగ్ బాస్ షో వస్తున్నారా రెగ్యులర్గా అయితే చూడను, కానీ నాకు ఆ షో అంటేనే కొంచెం ఇరిటేషన్ అండ్ చికాకు, చూడబుద్ది కాదు. ఎందుకనంటే 40 days 45 days 2 months వరకు ఒక హౌస్లో ఒక లేడీస్ని జెంట్స్ని కట్టేసి వాళ్ళకి తర్వాత వాళ్ళు లవ్ల్లో పడి వాళ్ళకి ఫిజికల్ టచ్లు ఉన్నాయని ఇవన్నీ ఫేక్ ఇటువంటి మాటలని ఇవన్నీ వినడానికి ఎలా ఉందంటే చూడడానికి యూత్ పాడైపోయేలా ఉన్నాయన్నమాట. మరి ఇటువంటి షోలకి నాగార్జున గారు ఎటువంటి ఎంకరేజ్ చేస్తున్నారో ఏంటో, ఆయనకి ఎంతవరకు తెలిసి చేస్తున్నారు, లేకపోతే ఇవన్నీ ఇలా ఫేమస్ అవ్వడానికి చేస్తున్నారు, నిజంగా అటువంటివి జరుగుతున్నాయా, అక్కడ వాళ్ళకి నిజంగానే ప్రెగ్నెన్సీలు వస్తున్నాయా, వీళ్ళు కలిసి ఏమైనా తప్పుడు వ్యవహారాలు తప్పుడు పనులు చేస్తున్నారా అనే విషయాలు అయితే తెలియదు. కానీ ఈ బిగ్ బాస్ షో అంటే కొంచెం ఎలా అయినా నేను అంత లైక్ చేయనయా. మిగతా మూవీసే కానీ సీరియల్సే కానీ ఎంటర్టైన్మెంట్ తప్పితే దీన్ని నేను అంత లైక్ చేయను. నాకు అంత ఇష్టం ఉండదు బిగ్ బాస్ అంటే. బిగ్ బాస్ లో ఏంటంటే కొంచెం ఫేమస్ అయితే చాలు వెళ్ళిపోవచ్చు, బిగ్ బాస్ లోకి వెళ్ళిపోవచ్చు అనే టైప్ లో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉన్నాయని బయట అంటున్నారు. దాన్ని మీరు ఏమో నాకైతే అది తెలియదు. కానీ నాగార్జున గారు, నేను ఒక నటిగా నాగార్జున గారితో ఏదైనా మూవీలో వాళ్ళ అబ్బాయి అఖిల్ గారు కానీ లేకపోతే నాగ చైతన్య గారు కానీ నాగార్జున గారు కానీ వీళ్ళ ముగ్గురులో ఎవరితోనైనా నటించే అవకాశం వస్తే నేనైతే నటిస్తాను. కానీ ఒక నటిగా ఈ బిగ్ బాస్ షోలు నేను అంత వెళ్ళను. వైల్డ్ కార్డ్ నాకు వచ్చినా నేను వెళ్ళను. ఎందుకంటే ఆ షో ఎలా ఉందంటే ఒక చెప్పకూడదు, ఇప్పటికే సినిమా ప్రపంచం అన్నా రాజకీయ ప్రపంచం అన్నా ఒక బూతు ప్రపంచంగా భావిస్తున్నారు ప్రజలు. కానీ సినిమా ప్రపంచం లేనిదే ఎంటర్టైన్మెంట్ లేదు, అదే రాజకీయం లేనిదే రాష్ట్రం నడవదు, దేశమే నడవదు రాజకీయం లేనిదే. కానీ ఇవి రెండింటిని కూడా ఒక బూతు ప్రపంచంగా చూస్తూ వెనకమార్లో ఎన్ని తిట్లు తిట్టుకుంటున్నారో. మరి ఇటువంటి షోలకి నాగార్జున గారు పెట్టుకుంటున్నారు కాదనట్లేదు, తన స్టూడియోలలో తన ఓన్ ఖర్చులు పెట్టుకుంటున్నారు. ఇది కొంచెం నేను బిగ్ బాస్కి కొంచెం వ్యతిరేకిని. కానీ వీటిలలో ఏంటంటే వేస్ట్ వాళ్ళని కూడా తీసుకుంటున్నారు, పనికి మాలిన వాళ్ళని కూడా తీసుకుంటున్నారు. వాళ్ళలో ఇప్పుడు దివ్యల మాధురి, ఆవిడని తీసుకోవడం అవసరమా? ఆవిడ కావాలంటే ఒకలా సిల్క్ షోరూమ్ పెట్టింది, శారీ షోరూమ్ పెట్టింది, దువ్వాడను బుట్టలో వేసుకుంది, బుల్లి దువ్వాడను దింపుతానని మాట్లాడుతుంది, ఇన్ని చేస్తుంది. ఇంకా ఆవిడకి ఇవన్నీ అవసరమా? ఇప్పుడు ఇటువంటి ఇల్లీగల్ కాంటాక్ట్స్ పెట్టుకున్నప్పుడు, ఇల్లీగల్ అఫైర్స్ పెట్టుకున్నప్పుడు గుట్టు చప్పుడు కాకుండా చేసుకోవాలి ఎవరైనా. ఒక సిగ్గు, ఒక శరం. ఎందుకంటే యూతులు 2 ఆడపిల్లలకు తల్లి, అతను 2 ఆడపిల్లలకు తండ్రి. అటువంటి తండ్రి కూతుళ్ళు భార్య ఇంటికి వెళ్ళి మాట్లాడితే వాళ్ళని కాళ్ళతో తన్నడం, ఈవిడని పైన పెట్టుకొని ఈవిడ పైనుంచి అరవడం ఏంటి? ఇదంతా ఎంత గలీజుగా ఎంత రోతగా ఉన్నా కానీ వీళ్ళు సిగ్గు శరాలు వదిలేసి చట్టాపట్టలు వేసుకొని ఈవిడకి 35 అంట, ఆయనకి 65 అంట. మరి ఇంత ఏజ్ గ్యాప్లో కూడా మరి వీళ్ళు ఎలా సహజీవనం చేస్తున్నారు అనేది తెలియట్లేదు. ఆమె హస్బెండ్ ఎలా వదిలేసి ఆమె మంచిదని చెప్పుకుంటున్నాడో తెలియదు. అదే మన ఇండియన్ కంట్రీ వరకు ఒక భార్య వేరే పరాయి పురుషుడు వలలో పడి పరాయి పురుషుడితో తిరుగుతుంటే ఏ భర్త సహించడు, ఏ భర్త ఓర్చుకోలేడు. మరి పిల్లలు రేపటి రోజున ఎవరని చెప్పుకుంటారు వాళ్ళకి తండ్రి? ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ పిల్లలంటే దువ్వాడే గనక చెప్పుకుంటారు. కానీ ఈ దివ్యల మాధురికి పుట్టినటువంటి పిల్లలు ఎవరని చెప్పుకుంటారు తండ్రి? ఈవిడ ఇక్కడ వేరే వాళ్ళతో చట్టపట్టాలు వేసుకొని తిరుగుతుంది, ఆయన అక్కడెక్కడో విదేశాల్లో బ్రతుకుతున్నాడు. ఇటువంటి గలీజు మహిళలకి, ఇటువంటి భ్రష్టుపతిని పట్టినటువంటి బ్రతుకుతున్నటువంటి మహిళలకు కూడా వైల్డ్ కార్డ్ ఇచ్చి మరీ ఎంట్రీ ఇస్తున్నారండి నాగార్జున గారు. మరి ఇటువంటి మహిళలను ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారో ఏమో తెలియదు. మరి ఆవిడ రేపటి రోజున సినిమా ప్రపంచానికి హీరోయిన్ చేద్దామనా, సెలబ్రిటీని చేద్దామనా? ఇటువంటి మహిళలకు కూడా ఆదరణ లభిస్తుంది ఇటువంటి బిగ్ బాస్ షోల ద్వారా. అంటే మహిళా లోకం చాలా వరకు సిగ్గుతోటి తలదించుకుంటుంది. ఆడపిల్లలైతే దీనికి కూడా నాగార్జున అంటే ఒకప్పుడు ఎవరంటే డ్రీమ్ బాయ్, గ్రీక్ వీరుడు, కళల రాకుమారుడు. ఇప్పటికీ కూడా నాగార్జున అంటే యువతలో ఉన్నటువంటి అమ్మాయిలకి అందరికీ కూడా, నా ఏజ్ దగ్గర అమ్మాయి దగ్గర నుంచి, నా ఏజ్ మహిళ దగ్గర నుంచి 16 ఏళ్ళ అమ్మాయి వరకు కూడా మంచి గ్రీక్ వీరుడు, రాకుమారుడు, కళల రాకుమారుడు. అటువంటి రాకుమారుడు ఇటువంటి వాళ్ళని తీసుకొని మాయని మచ్చని తెచ్చుకుంటున్నారేమోనని నా ఉద్దేశం. బిగ్ బాస్ షోల మీద పోలీస్ స్టేషన్లలో కేసులు పెడుతున్నారు ఆపేయాలని, బిగ్ బాస్ షోలు వద్దని పెడుతున్నారు. ఇవన్నీ జరుగుతున్నా కానీ వీళ్ళు ఇలా చట్టపట్టాలు వేసుకొని తిరిగి, అంటే ఇల్లీగల్ కాంటాక్ట్స్ పెట్టుకొని తిరుగుతున్నటువంటి మహిళలని, పురుషుల్ని ఎంకరేజ్ చేస్తూ ఆ బిగ్ బాస్ షోలోకి వెళ్ళి ప్రేమించి పెళ్లి చేసుకొని జీవితాలు జరుపుతున్నటువంటి జంటలు ఉన్నాయి, సెలబ్రిటీస్ ఉన్నారు. అంతవరకు బాగానే ఉంది. కానీ ఇటువంటి గలీజ్ వాళ్ళని, ఇటువంటి బజారు వాళ్ళని
మరి ఇటువంటి షోలు ఆదరిస్తున్నాయి, మరి రేపటి రోజున చేస్తున్నాయి అంటే చిట్టి పికిల్స్ వాళ్ళని కూడా ఆదరించాయి. మరి వాళ్ళు ఎటువంటి మాటలు అన్నారు, ఒక కస్టమర్ని పట్టుకొని, ఒక మహిళా కస్టమర్ని పట్టుకొని ఎటువంటి మాటలు అన్నారు, ఒక పురుషుడు కస్టమర్ని పట్టుకొని ఎటువంటి మాటలు అన్నారు, తర్వాత వాళ్ళు ఎంతటి ఇది పడ్డారో అటువంటి మహిళలను కూడా బిగ్ బాస్ షోలు ఆదరిస్తున్నాయి అంటే ఆ షో అంత దౌర్భాగ్యమైన షో, ఆ షో అంత ఈ షో ఇంకేవి ఉండవు. ఇంకా ఆ డబ్బులు పెట్టడం నాగార్జున గారు ఆ డబ్బులు పెడతాం కంటే చాలామంది వరకు పేద కుటుంబాలను ఆదుకోవచ్చు. ఎందుకంటే అతనికి ఉన్నటువంటి ప్రాపర్టీసే కానీ పలుకుబడే కానీ పరపతితోనే కానీ పేద కుటుంబాలని ఆదుకోండి అయ్యా. ఇంత సెలబ్రిటీస్ని మిమ్మల్ని అందరినీ కలిపి ఇంత సెలబ్రిటీస్ని చేశారు కదా ప్రజలు, పేద ప్రజలను ఆదుకోండి. కానీ ఇటువంటి మహిళలకి ఇటువంటి కుటుంబ సభ్యులకి ఎంకరేజ్ చేసి ఈ సినిమా వ్యవస్థని, ఈ సోషల్ మీడియా వ్యవస్థని, ఇటువంటి కలర్ఫుల్ అయినటువంటి వ్యవస్థని, రాజకీయ వ్యవస్థని దయచేసి భ్రష్టు పట్టించి గబ్బు కొట్టించొద్దని మరీ కోరుకుంటున్నానండి నాగార్జున గారు. ఇలాంటివి జరిగినాయి అనే ముందు ఒకసారి ఏంటంటే బిగ్ బాస్ రద్దు చేయాలి అని చెప్పి కేసు వేశారు, కానీ ఇలాగే కొనసాగిపోతుంది. దాన్ని ఎలా చూస్తారు మీరు? అంటే ఇలాంటి ఆపోజిట్ గా వచ్చినా సరే రెగ్యులర్ గా వెళ్ళిపోతుంది షో అయితే మాత్రం. సో దాని మీద అంటే అక్కడ ఎంతవరకు వాస్తవాలు ఎంతవరకు అవాస్తవాలు ఉన్నాయనేది తెలియదు కదా. ఎంతవరకు వాస్తవాలు ఎంతవరకు అవాస్తవాలు ఉన్నాయి ఎవరేమనుకుంటే నాకెందుకు. ఇప్పుడు నేను ఒక 1 year బట్టి నేను సోషల్ మీడియాలో ఎంత ఫేమ్ అయ్యాను, కానీ నాకు ఎటువంటి బ్యాడ్ కామెంట్స్ వస్తాయో తెలుసా, ఒక్కొక్కళ్ళు ఎటువంటి దండాలు పెడతారో తెలుసా, ఒక్కొక్కళ్ళు మా ఇంటి దేవతమ్మ అంటారో తెలుసా, ఒక్కొక్కళ్ళు గలీజు మాటలు అంటారు తెలుసా, ఒక్కొక్కళ్ళు ఇంటికి వచ్చి ఏదో చేస్తామంటారు తెలుసా. రమ్మను మనం ఇంటర్ డ్రెస్ చూద్దాం, ఎవడేమొస్తాడో చూద్దాం. ఇటువంటివి కూడా ప్రజలు అనుకునే వాటితోటి అటువంటి బిగ్ బాస్ షోలకే కానీ, బిగ్ బాస్ షోలను పెట్టి పోషిస్తున్నటువంటి నాగార్జున గారికే కానీ అవసరం లేదు. ఇప్పుడు నాకు అవసరం ఉందా? ఎవరేమనుకున్నా నాకు అనవసరం కదా. అలాగే నాగార్జున గారికి కూడా అవసరం లేదు. కాకపోతే ఇటువంటి మహిళలని అటువంటి షోలకి ఎంకరేజ్ చేయకుండా ఉంటే బాగుంటుంది. ఎందుకంటే అవతల ఆడపిల్లలు, వాణి గారికి 2 ఆడపిల్లలు, ఆ ఆడపిల్లలు ఉసురు తగలదా ఈ మాధురికి? తర్వాత ఆ మహిళ ఉసురు తగలదా ఆమె పిల్లలకి? ఇది ఎంతవరకు కరెక్ట్? ఆ దువ్వాడు ఏం చేస్తున్నాడో అర్థం కాలేదు. ఏ మాయలు ఆడబడ్డాడో ఆ దువ్వాడ ఏ వాడవాడలు తిరుగుతున్నాడో తెలియదు. మళ్ళీ ఇలా తగ్గట్టుగా బుల్లి దువ్వాడు దిగుతాడంట. ఈసారి కూడా అమ్మాయి పుట్టాలయా నిజంగా. ఆమె కనుక పిల్లలు పుట్టే అవకాశం ఉంటే, నిజంగా దివ్యల మాధురికి పిల్లలు పుట్టే అవకాశమే ఉంటే ఈసారి కూడా అమ్మాయి పుట్టాలి. ఒకవేళ నిజంగానే బుల్లి దువ్వాడ పుట్టాడు అనుకో ఒక రేంజ్లో వెళ్ళిపోద్ది. ఈసారి కూడా అమ్మాయి పుట్టింది అనుకో అన్నీ మూసుకొని కూర్చుంటారు. దివ్యల మాధురిని మాత్రం మన తెలుగు 2 రాష్ట్రాలలో ఏ మహిళ కూడా క్షమించదు. మరి ఇంకా ఎన్ని సీజన్స్ భరించాలంటారు అలాంటి బిగ్ బాస్? తెలియదు, వాళ్ళు చూసుకుంటారు. ఇప్పుడు నాగార్జున గారు కట్ చేస్తే వాళ్ళని బిగ్ బాస్ అనేది కొన్నాళ్ళ పాటు నడుస్తుంది. లేదు ఇటువంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఇటువంటి వాళ్ళని తీసుకుంటూ ఉంటే మనం చేసేది ఏం లేదు. ఇక జనాలు చూసేస్తున్నారు కదండి, వీళ్ళు కొట్టుకోవడం తిట్టుకోవడం ఎంటర్టైన్మెంట్గా ఉంది కదా. ఇప్పుడు బిగ్ బాస్ షోలో వాళ్ళు నిజంగా కొట్టుకుంటున్నారా, కావాలని కొట్టుకుంటున్నారా, స్క్రిప్ట్ పరంగా కొట్టుకుంటున్నారా, స్టోరీ పరంగా కొట్టుకుంటున్నారా తెలియదు. కానీ వీళ్ళు కొట్టుకోవడంతో తిట్టుకోవడం ఎంటర్టైన్మెంట్గా ఎంజాయ్మెంట్గా ఉంది. మీరు ఏడైనా కొట్టుకొని చావంటారా, మాకు ఎంటర్టైన్మెంట్ ఇవ్వండి అని పెడుతున్నారు కామెంట్లో. ఈ కామెంట్ల కోసమైనా సరే వాళ్ళు కొట్టుకొని తిట్టుకొని వస్తారు కదా. ఇటువంటి షోలని ఎంతైనా నేనైతే మాత్రం ఎంకరేజ్ చేయను. కుటుంబంతో అలా కాకుండా ఎవరితో పడితే వాళ్ళతో పంపించేస్తే వాళ్ళు సాయంత్రం ఎప్పుడు బెల్ల కొడతారో చూసుకొని పిల్లల్లా పారిపోతే ఇంకా అక్కడ ఎవరు పట్టించుకుంటారు. అక్కడ ఎవరో ప్రైవేట్ స్టాఫ్ని పెట్టేసి వెళ్ళిపోయి ఉంటారు ఎంప్లాయీస్ మొత్తం. సో ఇంకా ఇలాంటి ఘటనలు ఆ ప్రైవేట్ స్టాఫ్కి ఇంక డబ్బులు కావాలి. ఆ ముసలోడు 100, 200, 500 ఎరేసి ఉంటాడు, తెలిసిన ముసలోడు అని చెప్పి వదిలేసి ఉంటుంది. అదే మళ్ళీ తిట్టకూడదు అంటారు. మళ్ళీ అదే భీమ్ ఉండ వాళ్ళ పిల్లలు అట్లా పంపుతుందా, బయటతోని పంపదు కదా, చిన్నపిల్లలు అని చెప్పి వదిలేసింది. శిక్షలు కొంచెం కఠినం ఉండాలి, కొంచెం కాదు గట్టిగా 100కు 100% కఠినం ఉండాలి. అప్పుడే మారుతారు తప్ప లేదా మారన్న. ఇంకా ఇక్కడ ఏదైనా జరిగితే మళ్ళీ మహిళా సంఘాలు మా జెంట్స్ అంటారు. జెంట్స్ అందరి మీద కాదు, ఎవరైతే శిక్ష ఇట్లాంటివి చేశారో వాళ్ళని ఖచ్చితంగా శిక్షిస్తే కరెక్ట్గా ఉంటుందండి. బిగ్ బాస్ లేటెస్ట్ ఎపిసోడ్ ఎలా ఉంది? చాలా బాగుంది, ఇంట్రెస్టింగ్ ఉంది. ఇవాళ అమర్దీప్ వచ్చారు కదా సెట్లోకి, ప్రోమోలో. సో వెరీ ఇంట్రెస్టింగ్ ఉంది, ఫ్యాసినేటింగ్. సో దేనికి వచ్చాడు అమర్దీప్? లోపల ఉన్న వాళ్ళందరూ దొంగలు వేషం వేశారు కాబట్టి మేబీ ఆయన పట్టుకోవడానికి వచ్చిండు. పోలీస్ గెటప్లో వచ్చాడా? ఓకే, సో బాగానే ఉంది, పర్లేదు. ఇంకో నాగార్జున ఏం చేస్తారో తెలియదు కానీ మిగతా వాళ్ళు మాత్రం బాగానే చేస్తారు. చేయాల్సిన పనులు బాగానే చేస్తారు. ఎవరు బాగా ఆడుతున్నారు హౌస్ లో? ఇమాన్యుయల్
తర్వాత ఇంకో ఈ మధ్య శ్రీనివాస్ ఒక అబ్బాయి పేరు కొత్త అతను కొత్తగా వచ్చాడు అతను గోల్కొండ ఎస్పీ. అతను కూడా ఓట్ చేయమని మెసేజ్ వస్తున్నాయి నాకు కూడా గ్రూప్ లో వస్తున్నాయి ఎవరికి ఆయనకే ఏమైనా వస్తున్నాయి మెసేజ్. అంటే నేను ఆర్టిస్ట్ కాబట్టి వస్తున్నాయి వాట్సాప్ గ్రూప్స్ లో. సో ఇంకా రీతి చౌదరి రీతి చౌదరి బాగా ఆడుతున్నా పర్లేదు నైస్. ఎవరు వరస్ట్ గా ఆడుతున్నారు? రెస్ట్గా అంటే తక్కువ చూస్తాను కానీ ప్రజెంట్ బాగా ఆడేవాళ్ళు ఇమాన్యుయల్ రీతి చౌదరి బాగానే ఆడుతున్నారు. కొత్త వాళ్ళు ఎంకరేజ్ చేయాలి కాబట్టి వాళ్ళు కూడా బాగా ఆడతారు. ఓకే వీళ్ళు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఎలా ఆడుతున్నారు? మాధురి గారును రమ్య పక్ష అలాగే వాళ్ళు కూడా వచ్చారుగా అందరం తీసుకొస్తారు. ఇంకో నెక్స్ట్ మనమే మిగిలిన ఇంకా పోతారా బిగ్ బాస్ కి? బిగ్ బాస్ కదా ఎందుకులే బ్రో మనకి కావాల్సి చాలా మంది. ఓకే సో నాగార్జున గారి హోస్టింగ్ ఎలా ఉంది? మంచి ఎక్సైటింగ్ అనిపిస్తుంది. ఆయన హోస్టింగ్ ఎప్పుడు ఎవరి గ్రీన్ చాలా బాగుంటుంది. కింగ్ నాగార్జున గారు అంటే మన్మంతుడు కాబట్టి ఆయన వస్తేనే ఒక ఇది సెట్ లోకి బాగుంటుంది నైస్. సో ఎవరు అంటే టాప్ 5 లో ఎవరు ఉండబోతున్నారు అనుకుంటున్నారు మీ నాలెడ్జ్ ప్రకారం? ప్రజెంట్ ఇమాన్యుయల్ తర్వాత ఇంకో అతను ఎవరు గుండు అతను ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? చూడాలి ఇంకా మనం ఎలా చెప్తాం. మీ ఒపీనియన్ ఏంటి? ఇమాన్యుయల్ గెలవడం నా కోరిక. ఇమాన్యుయల్ ఫస్ట్ నుంచి ఇమాన్యుయల్ అనే పేరు తను కూడా కష్టపడి వచ్చాడు కాబట్టి. ఓకే థ్యాంక్ యూ.